నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలపాలని అధికారులకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన. అంగన్వాడీ కేంద్రాల పరిశీలన. బీసీలకు 42% చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాడుతామని వెల్లడించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. అంబేద్కర్ వద్ద నిరసన దీక్ష. సదిషా ఫౌండేషన్ టాలెంట్ టెస్ట్ లో అంబేద్కర్ నగర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ప్రతిభ అభినందించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం. కాశీలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖిల భారత దండి పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సుదర్శన స్వామీజీచే సహస్ర చండీ యాగం. తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఇంద్రమ్మ లబ్ధిదారుల గృహప్రవేశం. సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేయకుండా అధికారులు రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై పటిష్టమైన నిఘా పెట్టాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్లలో పర్యటించిన ఆమె నెహ్రూ నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలు తెలుసుకుని అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేశారు. బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన పిలుపునిచ్చారు. బాల కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని సమీప విద్యాలయాల్లో చేర్పించాలని, అనాథ పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో జాయిన్ చేయాలని సూచించారు. విద్యాలయాలు, హాస్టల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై 1098 హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులను విద్య ద్వారా సామాజికంగా, ఆర్థికంగా రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారం అందించాలని, సేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సిడబ్ల్యూసీ చైర్మన్ అంజయ్య, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డివిహెచ్ఓ రవీందర్ రెడ్డి, డిఈఓ వినోద్ కుమార్, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జీసీడీఓ పద్మజ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హలో పిల్లలు, హాయ్ చెప్పండి. హలో హాయ్, కూర్చో. హాయ్ ఏడువద్దుమా. ఎవరు ఇక్కడ టీచర్ ఎవరు? మీ పేరమ్మా? ఎంతమంది ఉన్నారు పిల్లలు? 10 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. అన్నం తిన్నారా? తినడానికి రెడీ ఉన్నారు. మరి చూపిస్తుంటే మేము కూడా చేస్తాం. ఏం చేస్తారు ఈ రోజు? సాంబార్ వేసి కూడా గురువారం అన్నం, గర్భవతి గుడ్ బాయ్ శివాజీ, గుడ్ బాయ్. అన్నం అన్నం ఇది కావాలి చూడు. అమ్మో, అన్నం తిన్నావా? గుడ్డు తిన్నావా? ఎన్ని గుడ్డు తిన్నావు? ఎన్ని గుడ్డు తిన్నావు? 2 గుడ్డు, 1 గుడ్డ ఇద్దరికి ఇస్తారు. బాగుందా గుడ్డు? బాగుందా? చూడు మేడంకి హాయ్ జై శ్రీరామ్ నమస్కారం. హాయ్ చెప్పండి. కళ్ళు పడి మేడం కళ్ళు ముందుకు రండి. మా పాప ఇంటి దగ్గర తినకపోయినా ఇక్కడ ఏదైనా కానీ మేడం ఆయమ్మ చూసుకుంటారు. నేను బయటకు వెళ్ళినా మేడంకి ఫోన్ చేసి చెప్తే చూసుకుంటారు. మేడం మేడం చైల్డ్ రైట్స్ కమిషన్ చిన్నపిల్లలకు సంబంధించి, అంటే అప్ టు పిల్లలు అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి వాళ్ళ రక్షణ, వాళ్ళ ప్రొటెక్షన్ గురించి
ఏర్పాటు చేయబడినటువంటిది ఈ కమిషన్. దీన్ని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ అంటాం. చైల్డ్ రైట్స్ గురించి వర్క్ చేస్తాము. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ పిల్లలకు సంబంధించిన రైట్స్ ఏవైతే వయలేట్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి తక్షణంగా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ గురించి కమిషన్ అప్రమత్తంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యల్ని ఫోకస్ చేసుకొని పిల్లలకి సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారం కోసము వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కమిషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో అనుసంధానంగా మిగతా ఉన్న కమిషన్స్తో పాటుగా కలిసి పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటాం కదా, మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలతో కలిసి పిల్లలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పనిచేస్తాము. ముఖ్యంగా మనకి చూసినట్లయితే పిల్లలకు సంబంధించిన ఈ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని చట్టాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి, అలాగే జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటాము. దాంట్లో ఏంటంటే చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అలాగే చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, ఈ రెండు రకాలైనటువంటి పిల్లలకు సంబంధించిన ప్రొటెక్షన్కి సంబంధించిన ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో కమిషన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ గురించి, సో అబ్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్డ్గా కూడా ఈ కమిషన్ అనేది యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ యాక్ట్స్ ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలీదు. సో ముఖ్యంగా ఈరోజు మీతో కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో పిల్లల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు, వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ పార్టిసిపేషన్కి సంబంధించి కావచ్చు, సో ఈ సర్వైవల్కి ఏదైతే ఈ చట్టాలన్నీ ఉన్నాయో పిల్లల కోసము ఈ చట్టాలు ఉన్నాయి అన్న విషయం చాలా వరకు కమ్యూనిటీలో అంటే గ్రామ స్థాయిలో కానీ ముఖ్యంగా పేరెంట్స్కి, తర్వాత ఈ ఆఫీసర్స్కి కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు క్షేత్రస్థాయిలో. సో వీళ్ళకి అవగాహన రావాలి. అప్పుడు ఏంటంటే కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని నేను కలవడం జరిగింది. సో పిల్లలకి సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చూసినట్లయితే పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్. సో చాలామంది పిల్లలు మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి నాణ్యమైన విద్యని అందుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళని స్కూల్లో ఎన్రోల్ చేయాలి. ఆ పిల్లలు కంపల్సరీ స్కూల్లో ఉండాలి అనేది కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పిల్లల్ని స్కూల్లో వేయడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళట్లేదు అనే విషయాన్ని సంబంధిత అధికారులకి కావచ్చు, మన గ్రామ స్థాయిలో ఆ అధికారులకు చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిటీ తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను. అంతేకాకుండా చైల్డ్ మ్యారేజెస్, సో చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని ఒకవేళ మనకి తెలిసినట్లయితే ఆ విషయాన్ని కూడా మనకి 1098 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. మనకి జిల్లాలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అని ఉంది కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యాక్టివ్గా ఉన్న ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే క్విక్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూని పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే లేబర్ ఇష్యూస్, ఇందాక మీడియా మిత్రులు చెప్తున్నారు హోటల్స్లో మేడం అక్కడ ఇక్కడ పిల్లలు ఉంటున్నారు అని. సో మనము కమ్యూనిటీకి చెప్పాల్సిన ముఖ్య విషయం, పిల్లలు పనిచేస్తుంటే మీరు నో చెప్పండి. వాడు టీ ఇస్తున్నాడా చిన్న బాబు, సో ఆ పిల్లోడు టీ ఇస్తే మనం తాగకూడదు. ఇంకేదైనా పని మనం వాళ్ళ ద్వారా అవుతుందంటే దానికి నో చెప్పి వాళ్ళు స్కూల్లో ఉండాలి అనేది మనము పిల్లలకి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే వాళ్ళని మనము చదువుకి వైపుకి వాళ్ళని తీసుకెళ్ళడానికి వీలవుతుంది. అందుకని ఇది చైల్డ్ లేబర్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, ఇంకా ఏ పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ మనము కమ్యూనిటీలో ఉన్న వాళ్ళుగా మనము మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అది మనం కమ్యూనిటీలో ఉన్న మిగతా పిల్లల్ని కూడా ఆ విధంగానే ప్రేమించి మనము వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడంలో మనం ఒక పిల్లర్ లాగా, ఒక ఫెన్స్ లాగా. సో పిల్లలు అనేది ఒక మొక్క అనుకుంటే ఆ మొక్క చుట్టూ ప్రాపర్ ఫెన్స్ ఉంటేనే ఆ మొక్క పర్ఫెక్ట్గా ఎదగగలుగుతుంది. సో మన పిల్లలతో పాటు ఈ పక్కన కమ్యూనిటీలో ఉన్న పిల్లలు బాగుంటేనే ఫ్యూచర్లో మన పిల్లలు సేఫ్గా ఉంటారు. సో వీళ్ళు సరిగా పెరగలేకపోతే ఫ్యూచర్లో మన పిల్లలకి కూడా సేఫ్టీ ఉండడం గురించి ఒక క్వశ్చన్ మనం కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుందాము. మన కమ్యూనిటీలో పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ మనము వాళ్ళకి కౌన్సిల్ చేయవచ్చు, వాళ్ళని గైడ్ చేయవచ్చు, వాళ్ళని స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎన్రోల్ చేయవచ్చు. సో దానికి సంబంధించి మేము కొన్ని కమ్యూనిటీస్ కూడా విజిట్ చేసాము. పేరెంట్స్ కూడా విల్లింగ్ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళతో మన జిల్లా అధికారులు మాట్లాడారు. వాళ్ళు
కూడా ఒక కార్యాచరణ ప్లాన్ చేసుకుంటున్నారు. సో అది బేస్ చేసుకొని వాళ్ళందరినీ స్కూల్స్లో ఎన్రోల్ చేయడానికి, మిగతా స్కీమ్స్తో కనెక్ట్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు వద్దని, చట్టపరంగానే రిజర్వేషన్లు వద్దని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, అందుకు అనుగుణంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీల ధర్మ పోరాట దీక్షను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపైన చిత్తశుద్ధితో పనిచేస్తుందని, దానికి అనుగుణంగా బీసీ కులగణన చేస్తుందని, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ బిల్లును రాష్ట్రపతికి అటు గవర్నర్కు పంపిందని పర్ష హనుమాన్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పట్టు విడని విక్రమార్కుల్లా చిత్తశుద్ధితో ఉడుంపాటు పట్టి ఇంతవరకు తీవ్రంగా శ్రమించిందని, అయితే ఈ 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వరంలో కొంత తేడా కనబడుతుందని, అలా చేస్తే బదనామైతారని, కాంగ్రెస్ తన పట్టు వదలకుండా, మాట సడలకుండా సాధించే వరకు పట్టుదలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీని పర్ష హనుమాన్లు కోరారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, ముదిరాజ్ మున్నూరు కాపు సంఘం జిల్లా ప్రతినిధి బండారి బాలరెడ్డి, కుమ్మరి శాలివాన సంఘం జిల్లా అధ్యక్షుడు రాధారపు శంకర్, గౌడ సంఘం జిల్లా ప్రతినిధి కందుకూరి రామగౌడ్, యాదవ్ సంఘం జిల్లా ప్రతినిధి రాములు యాదవ్, రజక సంఘం జిల్లా ప్రతినిధి కంచెల రాజు, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రతినిధి ఇల్లంతకుంట తిరుపతి, నాయకులు పంబాల దేవరాజు, ఏలూరి చంద్రకాంత్, సరుగు నరేష్ ముదిరాజ్, మల్లయ్య పటేల్, అనిల్ గౌడ్, బోయిన శ్రీనివాస్, తోట్ల మల్లేశం యాదవ్, సామల తిరుపతి, కొండ విజయ్ కుమార్, తుబాల కొండయ్య పాల్గొన్నారు. విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లు అనేది మేము అడుక్కునేది కాదు, అది మా హక్కు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు ఈ 2 సంవత్సరాలుగా క్రమంగా ఒక ఈ 42% రిజర్వేషన్ల ఉద్యమం అనేది విస్తృతమై మొన్నటి రాష్ట్ర వ్యాప్త బంద్ వరకు వెళ్ళింది. ఆ రాష్ట్ర వ్యాప్త బంద్ అనేది విజయవంతమైన విషయము మనందరికీ తెలిసిందే. అందులో రాష్ట్ర వ్యాప్త బంద్లో మా బీసీలకు సంబంధించిన ఈ అంశం పైన అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఒక్కడి వేసి మాకు మద్దతు ప్రకటించాలని చేసినాం. ఈ 42% రిజర్వేషన్లు నోటికాడికి వచ్చిన బుక్కలాగా తయారైంది. దాన్ని ఎత్తగొట్టేందుకు కొందరు నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు లోపల చేస్తూ ఉన్నాయి. మేము దాన్నే ఎండగట్టేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షలు చేస్తూ ఉన్నాం. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఇటు ప్రభుత్వము, అటు మా బీసీ సంఘాల ఆధ్వర్యంలో అనేకమైన కేసులు ఈ సపోర్ట్గా కేసులు వేయడం జరిగింది. హైకోర్టులో కేసులు పెండింగ్గా ఉన్నది. దేశంలో ఎవరైతే న్యాయ కోవిదులు ఉన్నారో, సీనియర్ మోస్ట్ ఉన్నారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇన్వాల్వ్ చేసింది. మేము కూడా మా బీసీ సంఘాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇవి వచ్చే విచారణలో మేము బలంగా వాదిస్తాం. అందులో కోర్టు కూడా మాకు అనుకూలమైన తీర్పు వస్తారని కూడా చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ పార్టీల విషయానికి వస్తే ఇది ఇంతవరకు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పోతుంది. ఎందుకు పోతుంది అంటే అటు జనాభా లెక్కలు బీసీ కులగణన చేసిన చరిత్ర వాళ్ళది. అదేవిధంగా అసెంబ్లీలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో రెండిట్లలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించిన చరిత్ర వీళ్ళది. ఇప్పటి వరకు కూడా మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కానీ అటు హైకోర్టులో బలమంగా వాదన వినిపిస్తూ ఇంతవరకు తెచ్చింది. ఇప్పుడు కొంచెము తగ్గినట్టు కనబడతా ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. 42% రిజర్వేషన్లలో ఉడుంపాటు బట్టి
పట్టుబిడని విక్రమార్కులా పోరాడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకో ఈ మధ్యలో నిర్ణయాలు చూస్తూ ఉంటే కొంచెము తగ్గినట్టు కనబడతా ఉన్నది. మీరు తీసుకున్న నిర్ణయం, ఇంతవరకు తీసుకున్న నిర్ణయము ఒక చరిత్ర ఎక్కింది. ఆ చరిత్రలో మీరు ఆ చరిత్రను, హిస్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏదో తొందరపడి నోటిఫికేషన్ ఇచ్చినా, తొందరపడి ఎలక్షన్లకు 40% కాక తగ్గించి ఇచ్చినా మాత్రము మీరు బదనామవుతారు, బీసీల ఆగ్రహానికి గురే కావాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైతే మీరు పట్టువదలని విక్రమార్కుడు తుది వరకు 42% రిజర్వేషన్లు తీసుకున్న వరకు మీరు మా వైపు, బీసీల వైపు ఉండవలసిన అవసరం ఉన్నది. మేము కూడా చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, అటు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు, ఇటు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు, మేనిఫెస్టో పెట్టారు, కామెంట్ డిక్లరేషన్లో ప్రకటించారు. కాబట్టి 40% రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తూ, బీజేపీ తలుసుకుంటే ఒకటే రోజులో అవుతుంది ఇది 40% రిజర్వేషన్లు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఈ రాష్ట్రంలో పార్లమెంటులో మెజార్టీ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తామంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు ఈ కేంద్రంలో పార్లమెంట్లో తీర్మానం చేసి ఆమోదించి 9వ షెడ్యూల్లో ఈ 40% రిజర్వేషన్ చేస్తే రేపే అమలవుతుంది. అదంతా మీకే చెందుతుంది క్రెడిట్ అని తెలియజేస్తాను. ఇది ఒక ఉదాహరణ చెప్తా మీకు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధించే క్రమంలో అటు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెడితే బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మేమంటా ఉన్నాం, అంబేద్కర్ చౌరస్తాలో మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నో ధర్నాలు చేసినా, ఎన్నో బీసీల ఐక్యత కొరకు ఎన్నో పోరాటాలు చేసిన, ఉద్యమాలకు పురుటిగడ్డ సిరిసిల్ల అయినటువంటి సిరిసిల్ల కిల్లా ఇక్కడి నుంచెల్లే ఇక్కడి వరకు జంతర్ మంతర్ వరకు ఏదైతే మీ ఉన్నాక మా నాయకులు అన్నారో అక్కడి వరకు కూడా రాజన్న సిరిసిల్ల తరఫున కుమ్మరి చాలివాడ సంఘం అధ్యక్షుడిగా మా బీసీలతో అందరితో మీ పాటు మేము కూడా ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముద్రనిద్ర వీడాలే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముద్రనిద్ర వీడి బీసీల హక్కులను కాలరాస్తే మాత్రం ఊకోమని చెప్పి ఇటు నుంచే పోరాటం ఉద్యమం ఉద్రిక్త చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులు, బీసీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. వివిధ కుల సంఘాలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ, మన సిరిసిల్ల అంబేద్కర్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ పాల్గొన్నారు. వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి 42% రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా అమలు చేయాలి. మరి అనవసరంగా రాజకీయాలు చేస్తూ బీసీలు స్వతంత్రం వచ్చిన అప్పుకే గురవుతున్నారు. కాబట్టి మరి వివిధ రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు రాజకీయాలను పక్కకు పెట్టి దయచేసి బీసీల విషయంలో ఒక మంచి వైఖరి అవలంబించి 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. మరి ఏదైతే కోర్టులో ఆగి ఉందో దాన్ని ఎవరెవరో దాన్ని వ్యతిరేకించారో ఆ వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కూడా మా బీసీల హక్కులను అణచివేయాలని చూస్తే బాగుండదు. దయచేసి మా హక్కుల విషయంలో మాకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి దయచేసి మొండి వైఖరిని తిరస్కరించుకొని ఆ కేసులు ఏవైతే వేసిరో అవి విరమించుకోవాలని చెప్పి మరి రాజకీయంగా, ఉద్యోగపరంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలు జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి మా వాటా మేము అడుగుతున్నాం. కాబట్టి మా వాటా కోసం మీరు అనవసరంగా ధిక్కారం చేయొద్దని చెప్పి అన్ని పార్టీలకు, అన్ని కులాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అవసరమైతే ఢిల్లీ వరకు, జంతర్ మంతర్ వరకు కూడా మరి మేము పోతాం. అక్కడ కూడా మా నిరసన ప్రదర్శన వ్యక్తం చేస్తాం. మరి అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వము దయచేసి మొండి వైఖరి పక్కకు పెట్టి బీసీలకు ఏవైతే నిజమైన హక్కులు ఉన్నాయో 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసినటువంటి పార్టీలకే బీసీల మద్దతు ఉంటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి మా హక్కుల కోసం 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ చౌరస్తాలో మరి ఏదైతే 42% రిజర్వేషన్
9th కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చెప్పి మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో జూజల శ్రీనివాస్ అన్న మరి పరిషన్మన్ల అన్న ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మదీక్ష పోరాటంలో భాగంగా రాయన్న సిరిసిల్ల నాడి బొడ్డున మరి దీక్ష చేయడమైంది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం కూడా రాయన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మరి పోరాటాలు బంద్ చేయడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పోరాటాలు బంధులు నిరాదీక్షలు తప్పించి మరి ఎలాంటి చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దగ్గర. మరి ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు ధర్నా చేసినప్పటికీ బంద్ చేసినప్పటికీ మరి మా పోరాటం దేని మీద, మా పోరాటం దేని గురించి అని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం లేదు. అందుకే మేము ఒకటే ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో రాయన్న సిరిసిల్ల మొట్టమొదటిసారిగా ఇక్కంచేలే మేము 10,000 మందితోని అవసరమైతే పార్లమెంటును కూడా ముట్టడిస్తాం. పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్ దగ్గర కూడా మేము పోరాటం నిరాదీక్ష చేస్తామని వెనకాడు వేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పొందుపరిచి జీవో తీసుకొచ్చి మరి బీసీలకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇలా రెడ్డి బిడ్డలు కూడా పక్క రాష్ట్రంలో బెంగళూరులో కూడా వాళ్ళు కూడా బీసీలను తొక్కాలని కూడా మీరు చూడదు. ఎందుకంటే మేము వెనుకబడిపోయినాం కాబట్టి గత 50-60 సంవత్సరాల్లో నుండి వెనుకబడిపోయినాం కాబట్టి తక్షణమే దీన్ని అమలుకు తేవాలే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్రా సంక్షేమ సంఘం తరపున మేము జేఏసీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని సదా శివ ఫౌండేషన్ టాలెంట్ టెస్ట్లో ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం వెల్లడించారు. ఈరోజు పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని అభినందించి మాట్లాడారు. సదిసా ఫౌండేషన్ వారు 3 రాష్ట్రాల్లో నిర్వహించిన మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ 2025 పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎన్ఎం లాస్య ఈ టాలెంట్ పరీక్షలో పాల్గొని తన అద్భుత ప్రతిభతో ఎంపికైందని పాఠశాల ఉపాధ్యాయులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు ఎన్ఎం లాస్యకు శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు. ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొని ఎంపికైన విద్యార్థి రాష్ట్రంలోని ఏ కార్పొరేట్ కాలేజీలలోనైనా ఉచితంగా ఇంటర్మీడియట్ చదువుతో పాటు హాస్టల్ వసతి కూడా సదిషా ఫౌండేషన్ వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే చదువుతున్న రోజుల్లో ఇంటికి రాను పోను ప్రయాణ ఖర్చులు కూడా సంస్థ వారు చెల్లిస్తారని, వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు బాగా చదువుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మరి అంబేద్కర్ నగర్ స్కూల్కి చెందినటువంటి ఎన్ఎం లాస్య అను ఒక స్టూడెంట్ మరి ఇక్కడ ఈ జిల్లాలో సెలెక్షన్ అయింది కాబట్టి అందులో 4 అబ్బాయిలు సెలెక్షన్ కావడం జరిగింది. అందులో అంబేద్కర్ నగర్కి చెందినటువంటి లాస్య మరి నిర్వహించిన టెస్ట్లో పాస్ అవడం జరిగింది. ఆమెకు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కూడా ఏ కళాశాలలో చదువుకున్నా కానీ వారికి 2 years వారికి ఫ్రీ కోచింగ్ ఉంటుంది కాబట్టి అన్నీ ఫ్రీ ఉంటాయి కాబట్టి ఆమె మరి ఎస్ఎస్సీలో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చి మంచి కళాశాలలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి మా ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ ఉన్నటువంటి ఎవరైతే హెడ్ మాస్టర్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా మరి ఇక ముందు జరిగే టాలెంట్ టెస్ట్లో మన పిల్లలు ప్రతిసారి కూడా ఒక్కరిద్దరు సెలెక్షన్ అయ్యేందుకు మీ శాయశక్తుల కృషి చేయాలి. మీరు చెప్తున్నటువంటి ఎందుకంటే అంబేద్కర్ నగర్ స్కూల్కి రావడానికి కొంతమంది భయపడతారు కాబట్టి మీరు అంబేద్కర్ నగర్ స్కూల్కి వచ్చేటట్టు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పక్కబంటు ఉన్నటువంటి ఎవరైనా కానీ మరి మన స్కూల్ కష్టం వచ్చేందుకు మీరు వీలు కల్పించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ మేడాలు కానీ వీళ్ళందరూ కూడా బాగా చదువు చెప్తున్నారు కాబట్టి మీ అందరినీ వాళ్ళు ఒక ఐడియాగా తీసుకొని మీరు చెప్తున్నటువంటి పాఠాలకు ఆకర్షితులై మరి ఇక్కడ ఉన్నటువంటి పక్కన పంట ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ ఉన్నటువంటి శాంతినగర్లో గోవివాడలో ఇక్కడ చాకలివాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన పాఠశాలకు వచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మీది ఏది కానీ ఏదన్నా చిన్న
ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ ద్వారా మరి టేబుల్ ఉన్నాయి అవన్నిటి ద్వారా వాళ్ళకు వాళ్ళ ఇళ్ళకు పోయేటప్పుడు మీ వాయిస్ కానీ మీరు చెప్తున్నటువంటి పాఠాలు కానీ అందరినీ అభినందించే విధంగా అందరూ కూడా మరి అంబేద్కర్ నగర్ స్కూల్లో చదువుకుంటే ఒక అమ్మాయి ఇట్లా టాలెంట్ టెస్ట్లో పాస్ అయింది. మరి ఎస్ఎస్సిలో 2-3 ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఈసారికి మరి అంబేద్కర్ నగర్ స్కూల్ ఈ జిల్లాలో ఫస్ట్ రావాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతిష్టా ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో మా రాజన్న సిరిసిల్ల నుండి 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అందులో ఒకరు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంబేద్కర్ నగర్ పాఠశాల నుండి ఎన్ఎం లాస్ట్ అనేటువంటి 10వ తరగతి విద్యార్థిని సెలెక్ట్ కావడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి మా విద్యార్థిని చిరంజీవి లాస్ట్ మా యొక్క పాఠశాల ఉపాధ్యాయులు ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఎల్లవేళలా తమ యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నటువంటి మన ప్రముఖులు బాలరాజు గారికి ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సుదర్శన స్వామిజీ అఖిల భారత దండి పీఠాధీశ్వరులు ఆధ్వర్యంలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారు వచ్చిన కాశీ యాత్రికుల సమక్షంలో సహస్ర చండీ హోమం కాశీ గంగానది మోక్షేశ్వర ఘాట్ నందు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథుల స్వరూప రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు పవిత్ర గంగానది సమీపాన అత్యంత భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమాల్లో పాల్గొను భక్తులు వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గంగానది సమీపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీ లలిత సేవా సంస్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించినట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం దేవతలు సంచరించే పవిత్ర స్థలంలో యజ్ఞం నిర్వహించడం ఎంతో పుణ్యఫలమని వెల్లడించారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షురాలు అడ్లకట్ట లక్ష్మి గంగా కిషన్, శ్రీ లలిత సేవా ట్రస్ట్ యాత్రికులు పాల్గొన్నారు. ఓం ఏకం చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ సప్తధామ ప్రియాణే సప్తహోత్ర సప్తయోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదల కల సాకారమైందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈ రోజు తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారులు అంబటి రామవ్వ గృహప్రవేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం జరుగుతోందని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. అర్హులై ఉండి ఇల్లు రాని వారికి కూడా 2వ పేజీలో తప్పకుండా మంజూరు అవుతాయన్నారు. ఇప్పటి వరకు ఇల్లు మొదలు పెట్టని వారు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు స్వరూప తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నేరెల నరసింహం గౌడ్, పొన్నాల పరశురాం, కల్లేపల్లి తిరుపతి రెడ్డి, ఆర్యపల్లి బాలు, శైలజ, బైరినేని రాము, శ్రీకాంత్ గౌడ్, బలసాని శ్రీనివాస్, పెద్దూరి తిరుపతి, మునిగల రాజు, వేల్పుల సాయి ప్రసాద్, నర్సయ్య గౌడ్, భరత్, ఎడ్ల తిరుపతి మరియు హౌసింగ్ ఏఈ హమీద్, గ్రామ సెక్రటరీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలు మంచిగా న్యాయం చేస్తున్నా ప్రజలకు? కరెక్ట్ చెప్పు, నీ మనసులో మాట చెప్పు, చిట్టు కూడా చెప్పినా పర్వాలేదు. మరి ఏమైంది సార్, మంచిగా పని చేస్తాడా? నీకు సన్నబియ్యం వస్తానే? నువ్వే మాట్లాడు, మరి నీకేమనిపించింది చెప్పు.
ఎంత కష్టాలు పడ్డావు ఇల్లుకు, ఎంత కష్టాలు పడ్డావు, ఎట్లా ఆనందం అనిపించింది? కష్టపడ్డా సారు. వీడికి దీంతో 3వ ఇల్లు అయింది సార్. వీడికి 3వ ఇల్లు అయింది. ఫస్ట్ గుడి చేసి ఊరంతా ఫస్ట్ గుడి చేసి ఊరంతా వచ్చి గుడి చేసి ఆ తర్వాత మా నాయన జడ పాకేసింది. ఇప్పుడు ఆ భగవంతుడు దయవాలని హేమంత్ రెడ్డి అట్లా ఇస్తున్నాం. మా అమ్మ పట్టుకొని బాధపడకు. అయితే సెక్రటరీ మేడం అక్కడ గ్రామ పంచాయతీలో మన్నది, ఇది ఊరిందమ్మ, ఇది అర్థం ఒకరిని పడకు, అక్కడ పట్టుకుందా నవ పంచాయతీ మేడం నేడికి రాను, ఈడ తర్వాత పొద్దున కప్పుకొని పడ్డాను మేడం, నేను అక్కడికి రానని అన్నాక అందరిలాగే ఈ ఇల్లు ఊరిందని సెక్రటరీ మేడం అంటే ఆయమ్మ నువ్వు వెళ్ళదు, నువ్వు అమ్మాయికి రాస్తలేదు, నీకు ఇంటికి అడ్డుతుంది ఆయమ్మ, నువ్వు బాధపడదు అని అయితే ఇవి ఇస్తానంటే ఇక మా తమ్ముడు దొరకపోయి ఇది పథకం తీసుకొచ్చి సార్ గవర్నమెంట్ సార్లు అందరూ ఏ గారు సెక్రటరీ గారు మంచిగా చూసిరా, సంతోషంగా వాళ్ళతో. ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటి వరకు? 4 లక్షలు వచ్చినాయా? సరే వాళ్ళని ఇప్పుడు ఆప్ ఓపెన్ అయ్యాక ఇంకో ₹1,00,000 కూడా కొడతారు, అవి కూడా వచ్చేస్తాయి. మళ్ళా కేకే మేనేజ్మెంట్ సార్ మీకు అందరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి కలువు, మళ్ళా సార్ వచ్చినప్పుడు సరేనా? నర్సనా ఏ సాబ్ సారు ఏ సాబ్ బాలు పంచుదా శ్రీకాంత్ చలే నువ్వు కూడా సరే నువ్వు కూడా ₹1,00,000 బాగా ₹1,40,000 ఒట్టు మాత్రం ఒట్టు సార్ మనం ముగ్గు పోసిన అందరు వచ్చినాము, అందరు కలిసి ఇదే టీం ఆల్ మెంబర్స్ వచ్చినాం. ఇదే మన శంకుస్థాపన చేస్తున్నాం. ఈ యొక్క ఘనత మన తగలపల్లి మొత్తం మెంబర్స్ కు కృతజ్ఞతలు తీసుకుని కొబ్బరికాయ పడతాం. రావద్దు అదో ఇదో చెప్పాలి పొలం కడిగిన పోదాం సార్. ఐ విల్ అగ్రీడ్. శ్రీకాంత్ రావా ఒకటే అన్న అందుకుంటాను సరే రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలులో మోసం చేయకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల బీవై నగర్ లో అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి గన్ని సంచులు అందుబాటులో ఉంచాలని రమేష్ కోరారు. రైస్ మిల్లర్లు రైతుల వద్ద నుండి ప్రతి సంచికి 2 నుండి 3 కిలోల వరకు అదనంగా ధాన్యం తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ విమల, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గన్నారం నర్సయ్య, సూరం పద్మ, గురజాల శ్రీధర్, శ్రీరాముల రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న జిల్లా వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా 100% కొనుగోలు జరపడం లేదు. చాలా గ్రామాల్లో దళార్ల ద్వారా రైస్ మిల్లర్లు మద్దతు ధర ₹2,390 పెట్టాల్సినటువంటి మద్దతు ధరకు బదులు ₹1,750, ₹1,760 మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఏదో తూతూ మంత్రంగా సెంటర్లు ప్రారంభించారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యాపారుల మీద ప్రభుత్వం నిఘబెట్టకపోవడం చాలా దారుణం. 90% ప్రైవేట్ వ్యక్తులే కొనుగోలు చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ₹1,760, ₹1,720 మాత్రమే పెడతా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర రైతులు పొందడం లేదు. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టపోయిన రైతులకు తక్షణమే కొనుగోలు ప్రారంభించి
రాత్రనక పగలనక కొనుగోలు చేసి మిల్లుకు తరలిస్తే వాళ్ళకి రైతులకు కొంచెం న్యాయం జరిగేది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సెంటర్కు 3 రోజులకు ఒక లారీ, 4 రోజులకు ఒక లారీ రావడం జరుగుతుంది. ఒక లారీలో సుమారు 700 బస్తాలు పోయినా కూడా వందలాది బస్తాలు నిల్వ ఉంటా ఉన్నాయి సెంటర్లో. కాబట్టి ఆ వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని ఆ తాలు పేర నల్లగా ఉన్నాయని, పొట్టి ఉన్నాయని చెప్పి కొర్రీలు పెట్టుకుంటూ మిల్లర్లు నిలువున దోపిడీ చేస్తున్న ప్రభుత్వ అధికారులు దానికి ఏమాత్రం స్పందించకుండా మిల్లర్లకు ఏమంతా పాడుతూ ఉన్నారు ఈ జిల్లాలో. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం, గతంలో కేసీఆర్ దోపిడీ ఎత్తుండు, రైస్ మిల్లర్ దోపిడీ ఎత్తుండని మొత్తుకున్నటువంటి ఈ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతులను పట్టించుకోవడం చాలా దారుణం. ఇప్పటికైనా స్పందించి ప్రతి కొనుగోలు సెంటర్లో రోజుకు 2-3 లారీలు వచ్చే విధంగా ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడి తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున జిల్లా కార్యాలయం ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లుకు పంపించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ నిల్వ ఉంటే మరి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో, ఎప్పుడు ఏమైతే తెలియని పరిస్థితుల్లో ధాన్యం మొత్తం ఖరాబ్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతో రైతులు నష్టపోవడం జరుగుతుంది. దాంతోపాటు రైస్ మిల్లుకి వెళ్ళిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లు యాజమాన్యం పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరుగుతుంది. ఒక సంచికి 2.5 కిలోలు అదనంగా తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా చేస్తూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ వాదులందరూ పెద్ద ఎత్తున రైతులను దోపిడీ చేస్తున్నారని పెద్ద ఎత్తున అల్లర్లు, ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది. అదే పరిస్థితి నేడు కొనసాగుతుంది. ప్రజాప్రభుత్వంలో కూడా ఈ రకంగానే మరి రైతులను దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మరి రైస్ మిల్లర్లపై ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదు. మరి ఈ రకంగా వాళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే రైతుల నుండి పెద్ద ఎత్తున రైస్ మిల్ యజమానుల దోపిడీ చేయడం జరుగుతుంది. గండి సంచులను ద్వారా, అట్లాగే ఇంకా తేమ ద్వారా మరి రకరకాల పేరుతోటి ఈరోజు ప్రజా ధనాన్ని దోపిడీ చేసే విధంగా రైస్ మిల్లు యజమాన్యం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి వారిపై మరి వెంటనే ప్రభుత్వం అధికారులు, సివిల్ సప్లై వాళ్ళందరూ కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రైతుల పక్షాన మరి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాల్య వివాహాల రహిత జిల్లాగా నిలపాలని అధికారులకు సూచించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం చందన. అంగన్వాడీ కేంద్రాల పరిశీలన. బీసీలకు 42% చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాడుతామని వెల్లడించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. అంబేద్కర్ వద్ద నిరసన దీక్ష. సదిషా ఫౌండేషన్ టాలెంట్ టెస్ట్ లో అంబేద్కర్ నగర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ప్రతిభ అభినందించిన పాఠశాల ఉపాధ్యాయ బృందం. కాశీలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖిల భారత దండి పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సుదర్శన స్వామీజీచే సహస్ర చండీ యాగం. తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఇంద్రమ్మ లబ్ధిదారుల గృహప్రవేశం. సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. ధాన్యం కొనుగోలులో రైతులను మోసం చేయకుండా అధికారులు రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై పటిష్టమైన నిఘా పెట్టాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.